మీరు చేసిన ఒక సేవలకై ఉండొచ్చు, మీరు నించున్న ఒక పార్టీకై ఉండొచ్చు. చాలా గట్టిగా ఉన్న పార్టీనే అది. మీరు ఎలక్షన్స్ టైంలో మీరు ఒక పార్టీ వరకు నుంచి నించున్నారు. ఆ పార్టీ పేరు బీజేపీ. అక్కడి నించుని పోరాటం చేసినప్పుడు చాలా గట్టిగా వినిపించిన పేరు, తెలుగునాట వినిపించిన వాణి శివాజీది. అటువంటి టైంలో వాళ్ళంతా నేషనల్ వైడ్‌గా ఇరగదీసేస్తున్న మనుషులు ఎందుకు మిమ్మల్ని దగ్గరికి తీయలేకపోయారు? మనం ఎదురు తిరిగాం కదా, హ్మ్. స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు. అవును. సో మాట ఇచ్చి ఇవ్వకపోతే నేను ఎలా ఊరుకుంటాను? సో అలా బయటకు వచ్చేసామ్మా. అందువల్ల మన ఆలోచనలు, మన టార్గెట్లు బిగినింగ్ నుంచి వేరే ఉంటే ఇవాళ నా పొజిషన్ నేషనల్ లెవెల్లో ఉండేది. అదే. ఆ నేషనల్ లెవెల్ పొజిషన్ నాకు వద్దబ్బా, నాకు ఇచ్చింది చాలా ఎక్కువ భగవంతుడు. హ్మ్. నేను పని చేసుకునే శక్తి నాకు ఇచ్చాడు. నిజాయితీగా పని చేయాలనుకుని డిసైడ్ అయినప్పుడు నాకు అవన్నీ నా నా బుక్లో లేవు ఇవన్నీ. నేను ఈ తరాలు, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ తరాలు, రేపు పొద్దున్న వచ్చే పిల్లలు, వీళ్ళ కోసం నేను ఫైట్ చేశాను. వీళ్ళ కోసమే నేను ఫైట్ చేసింది. దేనికి? రేపు వాళ్ళలో నా బిడ్డలు, వాళ్ళ బిడ్డలు కూడా ఉంటారు కదా. హ్మ్. సో ఇదంతా కలిస్తేనే కదా సమాజం. ఇలా మోసం చేస్తే ఎవరికి వాడు రాజకీయంగా తప్పు కదా. తప్పు. కానీ ఇప్పుడు మీరు చేసే ఫైట్ మీతో పాటు కనీసం నెక్స్ట్ జనరేషన్ కోసం చేశానన్నారు కదా! వాళ్ళలో ఎవరికైనా తెలియాలి కదా అంటాను నేను. ఎందుకు తెలియదు శివ? హ్మ్. ఎవరికి తెలియదు చెప్పు మనం చేసిన పోరాటం? అదే. అందుకే ఇవన్నీ నేచర్ గమనిస్తూ ఉంటుంది. అందుకే నాకు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ ఆర్టిస్ట్గా మళ్ళీ అలా ఇంత స్ట్రాంగ్ చేసింది. నువ్వు నిజాయితీగా ఉండు, నేను చూసుకుంటానని చెప్పుద్ది. నిజాయితీలో ఉండే కిక్కు వేరు శివ. అవునవును. అందుకని మీరు అంత స్ట్రైట్‌గా కూడా మాట్లాడగలరు. ఎక్కడైనా ఏదైనా కూడా టక్‌మని చేయగలరు. నాకు ఒకటే, నేను బాగా బలంగా నాకు నాటుకుపోయిన సంఘటన రామారావు గారి మరణం. ఎన్టీఆర్ 1996 జనవరి 18. ఏంటి ఆ మహానుభావుడు? ఏంటి జాతిని ప్రపంచంలో గుర్తింపు తీసుకొచ్చిన మహనీయుడు చనిపోయాడు. నెక్స్ట్ తరానికి ఇంక గుర్తుంటాడు ఆయన. ఎక్కడో చోట రాస్తారు. మనందరం ఒక 50 ఏళ్ళ తర్వాత అసలు మనమే సరిగ్గా ఉండవు ఇంకా ఇక్కడ. అటువంటప్పుడు దేనికోసం రా పరిగెత్తున్నావు నువ్వు? అంత లెజెండ్సే లేరు ఇక్కడ. నాగేశ్వరరావు గారు, కృష్ణరాజు గారు, నేను అంటుంది వాళ్ళే లేనప్పుడు, వాళ్ళు సంపాదించిన ఆస్తులే వాళ్ళ దగ్గర లేనప్పుడు, వాళ్ళు తీసుకెళ్ళలేనప్పుడు కరెక్టే. దీన్ని ఎలా తీసుకున్నా కూడా సత్యం ఇది. సత్యాన్ని నువ్వు చేతకాని ఇలా మాడతారు ఇలా అన్నా ఉంటే నీకన్నా మూర్ఖులు ఇంకెవరు లేరు. కరెక్ట్. అంతే కదా. నేను ఏదో చేతగా మాడుతుంటే ఇంక నాకన్నా మూర్ఖుడు ఎవరు ఉంటారు? అలా కాదు. నువ్వు ఇక్కడికి వచ్చిన పని నువ్వు గుర్తించగలిగితే యువర్ హ్యాపీ. ఎస్. ప్రస్తుతం శివాజీ గారు రాజకీయంగా ఏ పార్టీతో మమేకమై ఉన్నారు? నేను ఏ పార్టీతో మమేకమై లేను. ప్రజలకు ఎవరైతే వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళకి వ్యతిరేకంగా మాడతానే ఉంటా. అది ప్రజలకు అనుకూలంగా ఎవరు మాడతారో వాళ్ళతో మాడతానే ఉంటా. ఓకే. అప్పుడు మీరు ఎలా నిర్ణయించుకున్నా అది వాళ్ళ నిర్ణయం, వాళ్ళ విఘ్నత. నాకేం సంబంధం లేదు. నేను జనంతో ఉన్నాను. కానీ ఏదో ఒక పార్టీ వాళ్ళు మీరు అప్పుడు చేసింది ఇంకా చాలా పార్టీల వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు, నాకు తెలుసు. ఎవరు కూడా చెప్పు, అమరావతి రైతుల కోసం ఎవరు వచ్చారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో? మీరు తప్ప ఎవరు లేరు. ఎవరు ఉన్నారా? లేదు. నేను వాళ్ళు రాలేదని నేను తప్పు పట్టను. ఎవరి అభిప్రాయాలు వాళ్ళే. సో మనం ఒక గడ్డ మీద ఉన్నాం, అవతల ఇంకొక గడ్డ గురించి మాట్లాడాలి. చాలా ఉంటాయి. సెన్సిటివ్ ఇష్యూ ఇది. వెరీ గుడ్. మీకు ఒక వీడియో చూపిస్తావా? నిన్న అమరావతి రైతులు పంపారు నాకు. చూడు శివ, ఇక ఎప్పుడు అది చూడు, డేట్ చూడు. ఎప్పుడు? నిన్ననే. ఏం పంపారు? ఎస్టర్డే 30 seconds పెదకాకంలో.
శభాష్. వాళ్ళు సూపర్. నిన్న నన్ను గుర్తుపెట్టుకొని గుర్తుపెట్టుకొని రైతులు, ఆ. శిబిరంలో ఉన్న రైతులు నాకు మెసేజ్ వీడియో పెడితే అన్న ఆ వీడియో షేర్ చేయండి, అది వేద్దాం మధ్యలో. చేస్తాలే కానీ నేను అనేది పెడితే నేను నమ్మితే అది జరుగుతుంది, మేనిఫెస్టేషన్ అవుతుంది. అదే చెప్పాను నేను లేదు బాగుంది అని పెట్టాను నేను వాళ్ళకి. వాళ్ళు అస్సలు ఫోన్ చేసి మాట్లాడారు. నేను అనేది ఎంత డబ్బు సంపాదిస్తే జరుగుతుంది. సడన్గా ఒక తృప్తి అనేది నీకు ఎలా వస్తుంది, ఎలా కలుగుతుంది? అవును. కొంతమందికి డ్రీమ్ కార్ ఉంటుంది, కొంతమందికి డ్రీమ్ హౌస్ ఉంటుంది. నాకు వాళ్ళు నిన్న అది పంపినప్పుడు లిటరల్గా నాకున్న తృప్తి, నేను ఆ రోజు ఒకటే చెప్పా, ఈ భూమి మీద ఎవడైతే అమరావతిని కూలదోయాలనుకుంటాడో వాడి కూలిపోతాడు తప్ప అమరావతి ఎప్పటికీ కూలదు. అవును, మీరు అన్నారు ఆ రోజు. దేవతల రాజధాని అమరావతి, ఆంధ్రుల రాజధాని ఈ అమరావతి. దీన్ని కూల్చటం ఎవడి వల్ల కాదు. నేను అంటాను, ప్రజల అవసరాలను గుర్తించి వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా పరిపాలన చేయండి తప్ప ఇక్కడ అంతా ఎవరో ఉన్నారు, క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు, ఇలాంటి పిచ్చి ఆలోచనలతోటి డోంట్ స్పాయిల్. రాజకీయం చేయాలి. ఆ రాజకీయం నిజాయితీగా ఉండాలి, జనానికి ఉపయోగపడే విధంగా ఉండాలి, నీ పార్టీకి కూడా ఉపయోగపడేగా ఉండాలి.